లేకుండా కేబినెట్ తీర్మానం తీసుకొని మా నాదెండ్ల మనోహర్ గారు రాత్రి సంతకాలు పెట్టించేసి మమ్మల్ని రోడ్డునే వేశారు. రేపు మా బిడ్డలు మా బిడ్డలు మేము పరిస్థితి మీద రోడ్డును పడిపోయాము. మా ఆడవాళ్ళు కూడా ఇళ్లలో నుంచి రేపు వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తామంటున్నారు. ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష? మేము కరోనా కష్టకాలం కాడి నుంచి రెడ్ జోన్ కాడి నుంచి మేము పనిచేసాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళందరూ మంచాల మీద పండుకుంటే వాళ్ళ ఇళ్లకు పోయి ముద్రలు వేయించుకుని పనిచేసాం. వెంకటేశ్వరం జాగ్రత్త కాలనీ అక్కడ మన పెనా నది వరద ప్రాంతాల్లో కూడా 1200 బళ్ళు తిరిగి అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉండే బళ్ళని తిరిగి చేసినాయి. అదేవిధంగా విజయవాడలో కూడా మొన్న 1000 బళ్ళు పైన దాకా వరదలు చేస్తే ఆ వరదల కష్టాలన్నీ తీరిస్తే మా ఇండి వ్యవస్థ అంతా తీరిస్తే స్వయాన సీఎం సారే ఏమన్నారంటే ఈ బళ్ళకి మంచి గుర్తింపు ఉంది, మంచి కష్టం చేస్తున్నారు, ఈ బళ్ళని తీయం, మేము 75% మంచి బ్యాక్ ఫుడ్ ఉంది దీనికి, ఈ బళ్ళు అయితే తీయము, ఈ బళ్ళు ఉంచుతాము, మీ ఎండి వ్యవస్థని ఎక్కడ మేము ద్రోహం చేయము, మిమ్మల్ని కాపాడుతామని సీఎం సారే చెప్పారు. ఈ రోజు మమ్మల్ని ఒక్క కేబినెట్ మీటింగ్ లో ఒకే ఒక్క మాటతో మన మనోహర్ గారు మా సారు మా శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తీయేశారు. ఏం సార్ మేమేం తప్పు చేసామని మమ్మల్ని రోడ్లో వేశారు. రేపటి నుంచి మేము కూలీ పని పోయినా కూడా మమ్మల్ని పని తీసుకునే వాళ్ళు లేరు. మేము చూసి అందరూ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళమే, ఏ పని కూడా చేయలేము. పోనీలే మీరు బళ్ళు ఇస్తా అన్నారు, ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు, మంచి చెడ్డ లేదు. ఆ బళ్ళు ఎవరికైనా మనం బాడుకు పెట్టుకోవాలన్నా ఆ బండి మైలేజ్లు కూడా పెట్రోల్ బళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు. నడి రోడ్లో పెట్టారు సార్ మాకు. సార్ మేము పేదవాళ్ళం సార్, మమ్మల్ని గుర్తించండి సార్. మీకు మమ్మల్ని